ఇప్పుడు సెట్స్ అనే చాప్టర్ మనం కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి ఇప్పుడేం నేర్చుకున్నాం, ఇప్పుడేం చూద్దామంటే అసలు ఓవర్ వ్యూ, మనము ఓవరాల్ గా అన్ని ఏం నేర్చుకున్నాం, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి ఒకసారి ఒక గ్లాన్స్ వేద్దాం, వేసి మనం మొత్తం సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, సెట్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, number of well-defined set of number of collected elements. Number of well-defined Objects. Objects అన్న ఎలిమెంట్స్. Well-defined అంటే ఏంటి, the element must belongs to some. The element belongs to A certain set. చెప్పగలగడమే, ఇది ఈ సెట్ లో ఉంది అని చెప్పగలగడమే well-defined. ఓకేనా? ఓకే, సెట్ అంటే చెప్తుంది. మళ్ళీ తర్వాత ఏమున్నాయి, సెట్ ని ఎలా రాసుకున్నాం, రోస్టర్ ఫామ్, Roster form, సెట్ set builder. రెండు సెట్ బిల్డ్. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, రోస్టర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ ఉన్నట్టుగా రాసి 1 2 3 4 ఉంటే 1 2 3 4, కలర్స్ ఉంటే రెడ్ ఆరెంజ్ బ్లూ గ్రీన్ కలర్స్ అలా రాసుకోవాలి. లేదు ఓవెల్స్ ఉంటే EIOU అట్లా సపరేట్ గా రాసుకున్నాం అంతా కూడా రోస్టర్ ఫామ్ అయితే. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, దానికి ఒక కామన్ ప్రాపర్టీ మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏంటి, ఎక్స్ సచ్ ఎక్స్ ఈజ్ ఎ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నప్పుడు AEIOU రాస్తేనేమో రోస్టర్ ఫామ్ అయింది. ఎక్స్ ఈజ్ English alphabet అయినప్పుడు set builder form. That is the difference. Okay. 1 2 3 4 5 అంటేనేమో రోస్టర్ ఫామ్ అయింది. X is a natural number which is less than 6 అంటేనేమో సెట్ బిల్డర్. సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ అర్థమైపోయింది కదా. ఇది కాక ఇంకేం నేర్చుకున్నాం, ఎంటీ సెట్. ఇప్పుడే ఇంతకుముందే కూడా చెప్పాను, ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అంటే ఏంటంటే set which doesn't have any elements. Does not have any elements. That is denoted by 5. And usually we write set is this. Okay. If any number 0 is in this number, both are equal or not? No. Why? Because no elements. It has one element. It has one element. So this set A has one element. This set 5 has no elements. Okay. Now empty set, universal set. Universal set అంటే ఏంటంటే universal set usually denoted by rectangles and mu or u. ఒక రెక్టాంగిల్ లో మనం లోపల ఒక సెట్ రాస్తాము, యూనివర్సల్ సెట్. ఓకేనా? తర్వాత సబ్సెట్. సబ్సెట్ అంటే set every set element of A must be in B. Every B లో ఉండాలి కంపల్సరీ. A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి. B లో ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ A లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా B లో ఉన్నప్పుడు A is subset of B. సబ్సెట్ ని ఇది డినోట్ subset of B. ఓకేనా? అర్థం. సబ్సెట్. నెక్స్ట్ ఏముంది, మనం వెన్ diagrams. వెన్ డయాగ్రామ్స్ అంటే యూజువల్లీ జస్ట్ లైక్ యూనివర్సల్ సెట్ లాగానే వెన్ డయాగ్రామ్స్ కూడా రెక్టాంగిల్ లో గీసినప్పుడు ఇది న్యూ అయింది. ఈ సెట్ ఏ అనుకుంటాం, సెట్ ఏ. ఇందులో ఏమున్నాయి, 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకో సెట్ బి అనుకుంటున్నాం, 6 ఏదో అంటే ఇట్లా మనము ఒక రెక్టాంగిల్ లో సెట్స్ రాయడాన్ని మనం వెన్ డయాగ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక వెన్ డయాగ్రామ్. ఏ సెట్ లో 1 2 3 5 ఏమవుతుంది, B subset of A. B subset of A. ఇట్లా కూడా ఇదేంటమ్మా, వెండర్. యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్.
Intersection. యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంటి? ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు One class. all the boys in your class. In your class. Okay. B equal to All the girls. all the girls are not girls are all the girls in your Class. class. ఇప్పుడు చెప్పు ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఈక్వల్ టు అంటే ఆల్ ద బాయ్స్ all the girls. అందరు ఉన్నారు. అంటే ఏమైంది? టోటల్ Union. క్లాస్ Strength. అవును. అంటే టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్. ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. ఏ యూనియన్ బి ఏమైంది? టోటల్ Total. Of the class. అర్థమైంది కదా? ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పు దీనికే. And దీనికేమో కామన్ ఉన్నాయి రాయడం. ఉన్నది. ఇదే సెట్ కి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? కామన్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ ఆల్ ద గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా ఇందులో? అంటే లేదు. లేదు. బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్. కామన్ గా ఇందులో అయినా బాయ్ ఉండాలి, అందులో అయినా గర్ల్ ఉండాలి. ఇందులో గర్ల్ ఉండాలి, అందులో బాయ్ ఉండాలి. ఉన్నారా? లేదు. లేదు. కాబట్టి Set. ఏదైనా కామన్ గా ఉండాలనే విషయం అయితే అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటి? డిస్జాయింట్. ఇదే డిస్జాయింట్ సెట్ అంటే అర్థం ఏంటి? లైక్ అంటే అందులో ఏం సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అయితేనే డిస్జాయింట్. ఇక్కడ ఇదే చూడండి. ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ ఆల్ ద గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అయింది కాబట్టి దిస్ ఈజ్ Disjoint set. సెట్. ఓకే. ఓకే. డిఫరెన్స్ అన్నప్పుడు ఇది అంతరాలు ఎంత వస్తుంది? వినమంత దీంట్లో డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఏ ఈక్వల్ టు 3 5 7 9 బి ఈక్వల్ టు 2 3 2 3 5 7 అంటే ఫ్రెండ్. ఫ్రెండ్ నెంబర్ ఓకే. ఏ ఈక్వల్ టు దిస్, బి ఈక్వల్ టు దట్. 3 5 7 9. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి కావాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఫస్ట్ కామన్ ద ఎలిమెంట్స్ ఏ మైనస్ బి అంటే ఏంటి? ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ బి. బి. సో బిలో ఉండద్దు, ఏలో ఎలా మాత్రమే ఉండాలి? ఉండాలి. బిలో ఉన్నవన్నీ కట్ చేసేద్దాం. 5 3 కి 3 5 కి 5 7 7 కట్ అయిపోతే ఏం మిగిలింది? 9. ఓన్లీ 9. అందులో 2 ఉంది కాబట్టి కలిపి రాయడానికి వీలు. ఓన్లీ 9. బి మైనస్ ఏ అయితే ఇదే 2. బి మైనస్ అయితే 2. బిలో ఉన్నవే రాయాలి, ఏలో ఉన్నవి. రాయొద్దు. సో ఇట్ ఈస్ బి మైనస్ ఏ అండ్ ఏ మైనస్ బి ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇంతకుముందు ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? సెట్స్ మస్ట్ బి ఇన్ ఈక్వల్. ఇక్కడ కనుక ఇదే ఇది కనుక పెట్టుకుంటే 3 5 7 3 5 7. A is subset are equal to B. These subset are equal to A. Then we say that A equal to B. And every element must be same. ప్రతిదీ ఉండాలి. ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఆర్డర్ ఏమో ఎట్లా ఉన్నా కూడా ఈ క్యూఆర్ ఇక్కడ ఉన్నాయని ఇక్కడికి వచ్చేసరికి ఆర్క్యూపి ఏదో ఉంటుంది. ఉన్నా కూడా these two sets are Equal. C and D are equal sets. Okay. Finite and infinite. Finite and infinite. చెప్పండి. Finite and infinite sets అంటే ఏంటి? Sets which must have a definite number is called finite sets. Finite set. మనము దాంట్లో ఉన్న నంబర్లు చెప్పగలిగితే ఇన్ని ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదు లాస్ట్ ఎలిమెంట్ ఏంటో చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ Finite set. ఇన్ఫైనైట్ సెట్ అంటే మనం చెప్పలేదు. లాస్ట్ ఎలిమెంట్ ఏముందో చెప్పలేనిదే Infinite set. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ 2 ఉంది. సెట్ ఆఫ్
ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ prime number. ఫైనైటా, ఇది ఇన్ఫైనైటా లేకుంటే ఎంటీ సెట్? Set of even prime number. ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఒక్కటే ఉంది. వెరీ గుడ్. 2 ఒకటే Two. ఉంటుంది. ఒకటే ఉంది. ఇది Finite. ఈవెన్ ప్రైమ్ ఓన్లీ ఇస్ 2 Two. కాబట్టి 2 ఇస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ కాబట్టి ఇందులో ఒకటి ఉంది కాబట్టి ఇది ఫైనైట్ Finite సెట్ అవుతుంది. ఎంటీ సెట్ కాదు, ఇన్ఫైనైట్ Infinite సెట్ set కూడా కాదు. కాదు. ఇంకోటి ఏంటి, కార్డినల్ నెంబర్ అని కూడా చెప్పుకున్నాం. ఇది ఏ అనుకున్నాం. సపోజ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? 1. వెరీ గుడ్. ఇందాక కన్ఫ్యూజన్ కదా, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 1. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ హ్యాస్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ లో? ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి 1. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సెట్ బి హ్యాస్ 2, 3, 5. ఎన్ ఆఫ్ బి ఏంటమ్మా? 3. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 3. Cardinal number. కార్డినల్ నంబర్. ఓకేనా? అయిపోయింది. సెట్స్ మొత్తం అయిపోయింది ఇక్కడతో మనకి. ఇక నీకేమీ డౌట్ ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఓకేనా?